చంద్రబాబు సారుని చూసి ఏమో నేర్చుకున్నా అని పొద్దున్న నుంచి మొత్తుకుంటుంది మా వెన్నెల. మరి అంతగానో మా బాబు గారిని చూసి మా వెన్నెల ఏం నేర్చుకుందో చూద్దాము. ఓ పిల్ల వెన్నెల, చంద్రబాబుని చూసి ఏదో నేర్చుకున్నా అన్నావు, ఇదేనా నువ్వు నేర్చుకున్నది? వెన్నెల ఏం ఎగురుతున్నావేమో కాలుగల్న పిల్లి లెక్కన, ఈ ఏషమేంది, ఈ కథ ఏంది? హలో వాణి, నువ్వు పిల్ల అంటే ఊకుంటున్నా అని చెప్పి కాలు గాలిన పిల్లి మూతి గాలిన పిల్లి అన్నవనుకో, ఆ మూతికి సూది దారంతో కుట్లేస్తా. ఏమనుకుంటున్నావో మళ్ళీ మాట్లాడకుండా అవుతావు. నువ్వే కదా ఏదో చంద్రబాబుని చూసి నేర్చుకున్నా అని చెప్పి ఇట్లా ఎగురుతుంటే ఏమంటారు ఎవ్వాలన్నా? ఇంతకు ఏం నేర్చుకున్నావో చెప్పు. పెద్దవాళ్ళందరూ చిన్నగానే ఉడతారు. ఒక సావిత్రి, ఒక సౌందర్య, ఒక సాయి పల్లవి, ఇక నేను ఇట్లా అందరము ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో ఎదిగినోళ్ళం. ఏందమ్మా మళ్ళొక్కసారాను? ఒక సావిత్రి, ఒక సౌందర్య, ఒక సాయి పల్లవి, ఇక నేను. అట్లనా? అంతేనా? ఇంకేం లేదా? పెద్దవాళ్ళందరూ ఎప్పుడు చిన్నగానే పుడతారు. ఒక రుద్రమదేవి, ఒక చాకలి ఐలమ్మ, వెన్నెలానే నేను, ఇట్లా మేము ఎంతో పోరాడి మంచి పేరు తెచ్చుకున్నోళ్ళం. నాకు అర్థం కాక అడుగుతా, రుద్రమాదేవి, చాకలి ఐలమ్మ వాళ్ళంటే ఎంతో పోరాడినరు, ఎంతో మందికి ఆదర్శం. కానీ నువ్వేం చేసినావని వాళ్ళతో పోల్చుకుంటున్నావు? అంతా మా చంద్రబాబు దయ. ఎవరి డబ్బాలు కొట్టుకోవాలి కదా. అర్థం కాలే నాకు. పెద్దవాళ్ళందరూ చిన్నగానే పుడతారు. ఒక ఎన్టీ రామారావు, ఒక మహాత్మా గాంధీ, ఒక అంబేద్కర్, ఒక అబ్దుల్ కలాం, నేను ఇలా అందరము సామాన్య కుటుంబంలోనే పుట్టి ఎదిగిన వాళ్ళం. అబ్బా, నువ్వు గంత గొప్పలతో పోల్చుకునే అంత పెద్దదానమేనవా ఏంది? ఏమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడబడుతుంది. అంతా మా చంద్రబాబు దయ. ఎవరి డబ్బాలు కొట్టుకోవాలి కదా. నాకు అర్థమైతలేదు. మాట మాటకు అంతా మా చంద్రబాబు దయ, ఎవరి డప్పాలు కొట్టుకోవాలి కదా అంటున్నావు. అసలేంది చంద్రబాబు దయ? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? నేను పొద్దరి సంధి ఏం చెప్తున్నాక్క నీకు? చంద్రబాబు సార్ని చూసి ఒకటి నేర్చుకున్నా అని చెప్తున్నానా లేదా? అదే కదా, ఆ నేర్చుకున్నదేదో నాకు చెప్పమంటున్నా. అదే ఇది, ఎవరి డప్పాలు కొట్టుకోవాలి. నాకేం అర్థమైతలేదు. ఏహే, నీకు ఇట్లా అర్థం కాదు గాని ముందు చంద్రబాబు సారు ఏం మాట్లాడిండో జర ఈను. పెద్దవాళ్ళందరూ చిన్నగానే పుడతారు. ఒక ఎన్టీ రామారావు గారు, ఒక మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, అబ్దుల్ కలాం గారు, నేను గాని అందరం కూడా సామాన్య కుటుంబాలనే పుట్టాం. ఏంది? ఎన్టీఆర్, మహాత్మా గాంధీ, అంబేద్కర్, అబ్దుల్ కలాం తో పోల్చుకుంటుండా చంద్రబాబు? అసలు ఏమన్నా సంబంధం ఉన్నదా? వాళ్ళెంత గొప్పోళ్ళు, బాబేంది అసలు? అవన్నీ నాకు తెలియదు. మా బాబు గారి డప్పు మా బాబు గారే కొట్టుకున్నట్టు నా డప్పు నేనే కొట్టుకోవాలి అని ఫిక్స్ అయిపోయినా. అందుకే ఇట్లా మాట్లాడుతున్నా. ఇదే బాబు గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నా. అరే, మనం ఏదైనా మంచి పని చేస్తే అవతలోళ్ళు 10 మంది పొగడాలి గాని ఇదేంది ఎవరి కాళ్ళే పొగడుకునుడు? అరే, అవతల పొగిడేటోళ్ళు లేనప్పుడు ఏం చేస్తాం? మనకు మనమే పొగడుకోవాలి. అందుకే ఎవడి డప్పు వాడు కొట్టండి.